భారత విగ్ కమాండర్ అభినందన్ రాక కోసం యావత్ భారతం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అభినందన్ రాకకు హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో స్వాగత ర్యాలీ వేడుకలు నిర్వహించారు. ఉగ్రవాదంపై మోడీ ప్రభుత్వం చేస్తున్న పోరుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి భారతదేశానికి రావడాన్ని ఆహ్వానిస్తూ ముఖ్యంగా ఆయన విజయోత్సవాన్ని విజయవాడలోని ముస్లింలందరూ కూడా జయోత్సవాలతో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం లబ్బీపేటలో ఉన్నటువంటి మస్జిద్ ముందున్న నమాజ్ ముగిసిన తర్వాత ముస్లిం సోదరులందరూ కూడా బయటకు వచ్చి అభినందనకు ఆహ్వానం పలుతున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా సారే జహసాచా హిందుస్థాన్ హమారా అనే ఒక ఎక్కువ జై జయ ధ్వానాలు అయితే చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అలీంపై చెప్పండి, ప్రస్తుతం ఎలా దీన్ని ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు? ఈ రోజు చాలా ముస్లింలకి పవిత్రమైన రోజు. శుక్రవారం రోజు నమాజులు చేసుకుని అందరం కూడా ఏదైతే పాకిస్తాన్ చెరలో ఉన్నాడో ఈ సైనికుని నిలిపించడం, అలాగే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం అందరూ కూడా మేము చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన గురి చేసిన ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు. ఏదైతే ఇండియా అతను తిరిగి క్షేమంగా రావడం అనేది కూడాను మేమంతా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు చాలా ఆందోళన గురై ఉంటారు. అది ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఏదైతే ఆందోళన అనేది చాలా తీర్చలేనిది. అంతేకాకుండా లోకల్గా ఉన్న మీడియా కానీ అందరూ కానీ శాంతి కాముకులందరూ కూడాను అతను క్షేమంగా రావడం పట్ల అందరూ కూడా హర్షిస్తున్నాం. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి. ఈ సందర్భంగా విజయవాడలో ఉన్నటువంటి అందరు ముస్లింలు ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన సైనికులు చాలా ధైర్యంతో పాకిస్తాన్ ఎదుర్కొంటున్నారు. వారికి మా తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక మంచి పరిణామం. ఒక యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి ఏదైతే కవింపు చర్యలకు పాకిస్తాన్ చేపట్టిందో దాన్ని అది త్వరగా ఈ విధంగా విడుదల చేసి త్వరగా వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశంతో చేయి కలుపుతారనే సంకేతాన్ని పంపించడం మంచి పరిణామమే. కానీ ఇక ముందు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూసినా కూడా, భారతదేశం వైపు కవింపు చర్యలు చేపట్టినా కూడా భారతదేశం సైనికులతో పాటు ప్రతి పౌరుడు కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ గమనించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త పాకిస్తాన్, జాగ్రత్త. పాకిస్తాన్ జాగ్రత్త అనే ఒక నినాదాలతోటి భారతదేశం జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అనే ఒక నినాదం అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే చూడొచ్చు విజువల్స్, చిన్నపిల్లలు కూడా భారతదేశ పతాకాన్ని, త్రివర్ణ పతాకాన్ని పట్టుకుంటూ వారు మద్దతును అయితే భారతదేశాన్ని తెలియజేస్తారు. ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు అనే వాదన కూడా కరెక్ట్ కాదు. భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకంగా తీసుకునే ఏ డెసిషన్కైనా సరే మా మద్దతు ఉంటుందని చెప్పి ఇక్కడ ముస్లిం పెద్దలు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే.